దీపాల్లాగే కర్పూరంతో ఇచ్చే మంగళహారతికి విశిష్ట ప్రాధాన్యత ఉంటుంది. ఏ ఆలయానికి వెళ్ళినా అక్కడి గాలంతా కర్పూర వాసనతో నిండి ఉంటుంది. ఎంతో పవిత్రంగా వెలిగించే కర్పూర హారతే ఇందుకు కారణం. భక్తి శ్రద్ధలతో దేవునికి ఇచ్చే హారతి కోసం కర్పూరాన్నే ఉపయోగించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంకిత భావంతో హారతిచ్చే సమయంలో దేవుని ఎదుట నిల్చుని హారతిని కళ్ళకి అద్దుకుంటారు. ఇక్కడ కర్పూరం అంటే మనిషిలోని అహం, అందుకే పూర్తిగా కాలే వరకు ఎదురు చూస్తారు. స్వార్థంతో నిండిన తమలోని అహాన్ని హారతి రూపంలో దేవుని ఎదుట పూర్తిగా విడిచిపెట్టినట్లుగా భావిస్తారు. వేదాలు, పురాణాల ప్రకారం అగ్ని అనేది మనిషిలోని దుర్గుణాలను ప్రక్షాళన చేసేదిగా చెబుతుంటారు. హారతి అందుకునే సమయంలో తమను దేవునికి అర్పించుకుని అవలక్షణాలను శుద్ధి చేసుకుంటారు. భగవంతుని సమక్షంలో అంతర్లీనంగా ఇమిడి తమ ఆత్మ జ్యోతిని వెలిగించుకున్న భక్తులు తమ